2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మిథున రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ మాసం అనేది చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లగ్నంలో గురువు ఉన్నారు, గురు బలం బాగున్నది. ఈ మాసం అనేది ధనం అనేది విపరీతంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. విద్యార్థులకి ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఇక్కడ శని గారి దృష్టి 4వ స్థానం మీద ఉండటం మూలంగా కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గటము, అదర్ అప్లికేషన్ డీవియేట్ అవటము ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు దక్షిణామూర్తి స్తోత్ర పాఠనం చేయించండి మీ పిల్లల చేత. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం 13వ తారీఖు తర్వాత నుంచి మాత్రం మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేసే రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 13వ తారీఖు వరకు చాలా బాగున్నది. 13వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇద్దరి మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉన్నది. హెల్త్ పరంగా కొంచెం గ్యాస్ట్రిక్ సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ మాసం అనేది కొంచెం జాగ్రత్త తీసుకోండి. పొట్టకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. 16వ తారీఖు నుంచి ఇంకా ఎక్కువగా ఉంటది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని విష్ణు సహస్రం పారాయణం చేయండి. అచ్యుత, అనంత, గోవింద అనే 3 నామాలు జపిస్తే కనుక మీకు మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువులు అనే వాళ్ళు 16వ తారీఖు నుంచి ఎక్కువ అవుతారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. బిజినెస్ పరంగా మాత్రం 17 జనవరి వరకు ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు చూస్తారు. 17 జనవరి నుంచి మాత్రం తగ్గించి పెట్టుకోండి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. ఈ మాసం అనేది ఇక్కడ సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉండటం మూలంగా మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు ఈ మాసం అనేది. వృత్తిపరంగా మాత్రం కొంచెం బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. 10వ స్థానంలో శని భగవాన్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తాడు. వృత్తిపరంగా మాత్రం గ్రోత్ పరంగా మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.